పాసిమైలారంలో ఫ్యాక్టరీ ప్రమాదం చాలా బాధాకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతులకు సంతాపం, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు కిషన్ రెడ్డి. చనిపోయిన మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా మంజూరు చేశారన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. ప్రాంతంలోని పాసిమైలారం పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఒక ఫార్మా బల్క్ డ్రగ్ తయారు చేసేటువంటి కంపెనీ, అందులో ఒక గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ కావడము, దాంతో అక్కడ ఉన్నటువంటి భవనము పూర్తిగా కుప్పకూలి నేలమట్టం కావడము, అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఆ కూలిపోయినటువంటి భవన శిథిలాలలో చిక్కిపోవడము. ఇప్పటికీ వచ్చినటువంటి వార్త ప్రకారము 12 మంది కార్మికులు ప్రాణాలు పోయాయి. మరొక 30 మందిగా పైన కార్మికులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున ఆ యొక్క ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి కార్మికులందరూ కూడా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. గోడౌన్స్లో కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, వాణిజ్య భవనాలు, వాటన్నిటిపైన పూర్తి స్థాయి పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రత్యేకంగా కెమికల్ ఇండస్ట్రీసు, ఫార్మా ఇండస్ట్రీసు, ఎక్కడైతే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో వాటిపైన కూడా పర్యవేక్షణ చేసి ఆయా మేనేజ్మెంట్స్ కానీ అక్కడ పనిచేసేటువంటి కార్మికులకు కానీ ఎప్పటికప్పుడు మరి సలహాలు సూచనలు ఇచ్చి ప్రమాదాలు నివారించే విధంగా, కార్మికుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మనం చూస్తున్నాం, హైదరాబాదులో ఇటీవల చార్మినార్ దగ్గర ఒక భవనము షార్ట్ సర్క్యూట్తో మొత్తం కుటుంబం ఏ రకంగా మరి చనిపోయారో మనం చూసాము. కాబట్టి ఆ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.